హైదరాబాద్లోని కొండాపూర్లో సర్వీస్ అపార్ట్మెంట్లో వీకెండ్ రేవ్ పార్టీలు విచ్చలవిడిగా జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన కొన్ని ముఠాలు ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందటంతో శనివారం రాత్రి కొండాపూర్లోని ఎస్పీ నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్లో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడి చేశారు. ఈ దాడిలో 9 మందిని అరెస్టు చేయగా 11 మందిపై కేసు నమోదు చేసి 6 కార్లు, రకరకాల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. కొండాపూర్లోని సర్వీస్ అపార్ట్మెంట్లు వీకెండ్ వచ్చిందంటే చాలు మద్యం విందులు, డ్రగ్స్ వినియోగం, అమ్మాయిలు, డ్యాన్సులు, రేవ్ పార్టీలతో సందడిగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎస్పీ నిలయం సర్వీస్ అపార్ట్మెంట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన కొన్ని ముఠాలు వీకెండ్ సందర్భంగా డబ్బున్న వ్యక్తులను హైదరాబాద్కు తీసుకువచ్చి రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. శనివారం రాత్రి స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బి టీం ఎస్ఐ సంధ్యా బాలరాజు ఇతర సిబ్బందితో కలిసి ఈ పార్టీపై ఆకస్మిక దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివన్ రాయుడు వంటి వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా మారు పేర్లు, మారు బ్యాంక్ అకౌంట్లు, మారు ఆధార్ కార్డులతో ధనవంతులను తీసుకువచ్చి 2 రోజుల పాటు ఎంజాయ్ చేయించి తిరిగి పంపించేస్తున్నట్లు తేలింది. ఎస్టీఎఫ్ బి టీం పట్టుకున్న ఈ ముఠాలోని నిందితులందరినీ శేర్లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సీఐ సంధ్య తెలిపారు. వీరి వద్ద నుంచి 2.080 కేజీల గంజాయి, 50 ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్, 1.91 గ్రాముల చెరస్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 4 కార్లను, 11 సెల్ ఫోన్లను కూడా సీజ్ చేశారు. అరెస్టైన వారిలో డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తి కింగ్ కెన్షియర్ రాహుల్, ఆర్గనైజర్ ప్రవీణ్ కుమార్ అలియాస్ మన్నే, ఆర్గనైజర్ అప్పికోట్ల అశోక్ కుమార్, సమ్మెల సాయికృష్ణ, హిట్ జోసెఫ్, తోట కుమారస్వామి, అడప యశ్వంత్, శ్రీదత్, నంద, సమత తేజలను అరెస్టు చేశారు. వీరితో పాటు మరో 3పై కూడా కేసు నమోదు చేయగా వారు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సీఐ సంధ్య వెల్లడించారు.